అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనములు. దేవుని వాక్యము ఒకప్పుడు మర్మముగా ఉంచబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కృపను బట్టి అపోస్తుడైన పౌలును ఏర్పరచుకొని ఆ మర్మమును ఈ లోకమునకు తెలియపరిచారు. ఆమెన్. ఇజ్రాయేలుతో పాటు అన్యజనులు కూడా సమాన వారసులు అన్నదే ఆ మర్మము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అందుకే ప్రభువు ఇజ్రాయేలులకు సువార్త ప్రకటించడం కొరకు పేతురును ఎలా ఎన్నుకున్నారో అలాగే అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకై పౌలును ఎన్నుకున్నారు. ఆమెన్. దేవుడు అప్పగించిన ఆ బాధ్యతను పౌలు తీసుకొని మర్మమై ఉన్న దేవుని వాక్యమును అన్యజనులకు సంపూర్ణముగా ప్రకటించి ఆ సంఘమునకు పరిచారకుడు అయ్యాడు. దేవుడు మనకు అనుగ్రహించిన మహదైశ్వర్యమును బట్టి ఆయన శరీరమనే సంఘము యొక్క క్షేమము కొరకు మనము కూడా పరిచారకులుగా ఉండి ఆ సంఘ పరిచర్యలో కొనసాగాలి. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, అన్యజనులమై ఉన్న మాకు సువార్తను వెదజల్లినందుకు మీకు వందనములు. పౌలు వలె మేము కూడా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీ పరిచర్యలో ప్రయాసపడినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.